ఖజానా ఖాళీ, నిరుపయోగంగా శ్మశాన వాటికలు, పల్లె క్రీడా ప్రాంగణాలు. నేతలు జేబులు నింపుకునేందుకే కేంద్ర నిధులు దారి మళ్లించడంతో అభివృద్ధికి దూరంగా పల్లెలు. జిల్లా వ్యాప్తంగా వృధాగా దర్శనం. డబ్బుల్ని గ్రామాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్లు, అంతర్గత రహదారుల్లో ఫార్మేషన్ రోడ్ల నిర్మాణం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కానీ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్ఆర్ఈజీసీఎస్ నిధులను దారి మళ్లించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడి 10 ఏళ్ల పాటు అభివృద్ధి పనులను కొనసాగించారు. అందుకుగాను గత సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డంపింగ్ యార్డులు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలు, పల్లె క్రీడా ప్రాంగణాల పేరుతో ప్రతి గ్రామానికి, పంచాయతీకి 50 నుంచి కోటి రూపాయల వరకు నిధులు ఖర్చు చేసింది. కానీ కమిషన్ల కోసమే ప్రభుత్వం అప్పట్లో నిధులను దారి మళ్లించాలని విమర్శలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా రాష్ట్ర బడ్జెట్ నిధులు లేకపోవడంతో, అధికారంలో ఉన్న సర్పంచులు అభివృద్ధి పనులు చేయలేకపోవడంతో గ్రామంలో విమర్శలు వెల్లువెత్తున్నాయని సాక్షాత్తు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు దారి మళ్లించి ప్రతి గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామాలు, పల్లె క్రీడా ప్రాంగణాల పేరుతో పనులు చేపట్టాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగానే గతంలో అధికారంలో ఉన్న సర్పంచులు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మాణాలు చేపట్టారు. కొన్ని గ్రామాల నుంచి విచిత్రంగా పల్లె క్రీడా ప్రాంగణాల పేర్లతో నిర్మాణం చేసినవి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. తెలంగాణలో ప్రత్యేకంగా శ్మశాన వాటికలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు వివిధ సంప్రదాయాల ప్రకారం శ్మశాన వాటికలో సమాధులు సైతం కడుతూ ఉంటారు. వారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా సంవత్సరికం పేరుతో గుర్తు చేసుకుంటూ ఉంటారు. వైకుంఠ ధామాల్లో శవాలను దహనం చేయాలనే ఉద్దేశంతో నిర్మాణాలు చేపట్టిన సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా అలాంటి ఆనవాళ్లు లేవు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మినహా మిగతా వారిని దహనం చేయరు. అందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం చేసిన వైకుంఠ ధామాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. డంపింగ్ యార్డ్ నిర్మాణం చేసి వాటిని సైతం సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. దీనికి ప్రజల్లో చైతన్యం కల్పించినప్పటికీ పంచాయతీ నిర్వహణ బాధ్యత భారంగా మారడంతో మొక్కుబడిగా చెత్సేకరణ చేసి ఎక్కడ పడితే అక్కడ ఖాళీ చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం వైఖరితో పల్లెలు అభివృద్ధికి దూరంగా గత 10 సంవత్సరాల పాటు ఉన్నాయి. ఇప్పటికైనా కోట్లు ఖర్చు చేసి నిర్మాణం చేపట్టిన వాటిని ఉపయోగంలో తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఖర్చు పెట్టేప్పుడే కమిషన్లు తీసుకొని ఉంటారు, పైపేం చేసి ఉంటారు. వాటిని ఏముంది.